ప్రపంచంలో ప్రపంచం మొత్తంలో యాక్సిడెంట్లో చనిపోయే వారి సంఖ్య భారతదేశంలో ఎక్కువ. భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ లెక్క రికార్డు తీసిండు. దానికోసం గడ్కరీ గారు ఇవాళ శ్రీశైలం పోయే రోడ్డు కూడా 42 కిలోమీటర్ ఎలివేటెడ్ కారిడార్ కూడా ఎస్టిమేట్ వేయమన్నాడు. హైదరాబాద్ కల్వకుర్తి కూడా 6 లేన్ చేస్తున్నాడు. మన ప్రపోజల్ 6 లేన్ ఇచ్చినాం, దానికి కూడా ఎస్టిమేట్ వేయించిండు. నీ 24 గంటలు గడ్కరీ గారు ఇవ్వడం రోజు ఇంత ఆయన ఇంట్లో కూర్చుంటారు నేను పోయి. ఎందుకంటే రేపటికెళ్ళి మా ఎంపీ గారు ఉంటారు కాబట్టి ఎంపీ గారు కూడా తీసుకుపోతాం, పోయి ఆడ కూర్చుంటాం. నాకు 5 ఏళ్ళు కూడా ఆయన బాగా సహకరించిండు. ఆయన అభివృద్ధి లక్ష్యం పార్టీలు మర్చిపోతుంది. 5,400 ప్యాకేజ్ 5,400. ఎందుకంటే ఆయన పార్టీలకు ఎలక్షన్ తండాలకన్నిటికి కూడా ఎక్కడెక్కడ ఎన్ని తాండాలు, ఎందుకంటే ముఖ్యంగా జడ్చర్ల, షాద్నగర్, మహబూబ్ నగర్, నారాయణపేట తాండాలు ఎక్కువ ఉంటాయి. సరే అటు నాగర్కర్నూలు ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. ఈ తాండాలలో కూడా ఎక్కడ కూడా రోడ్లు లేవు. సో ఆ తాండాలకు సపరేట్ ప్యాకేజ్ ఒకటి మనం శాంక్షన్ చేసుకోవాలా. ఎంపీ గారు కూడా లెటర్ ఇచ్చిన కావాలని ఫండ్స్ ఎన్ఆర్జీ తెప్పిస్తుంది ఎంపీ గారు తప్పకుండా. మన ఎంపీ గారు రాజాపూర్ ఒకటి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు రాజాపూర్ మన హైవే మీద చూసినాం కదా, అక్కడ కూడా యాక్సిడెంట్స్ చాలా, బాలనగర్ చాలా యాక్సిడెంట్ శాంక్షన్ అయింది. ఇది కూడా శాంక్షన్ చేయించుకోవాలి. రాజాపూర్ కూడా ఫ్లైఓవర్ శాంక్షన్ షెడ్యూల్ లో ఉన్నది, శాంక్షన్ కానీ బాలనగర్ శాంక్షన్ రాజాపూర్ చేపియాలి. మీకు ఆ శంషాబాద్ సర్కిల్ కూడా డబుల్ పెట్టించిన ఫ్లైఓవర్, సింగిల్ ఉంటే డబుల్ చేపించిన 90-180 కూడా చేపించిన. వల్లే అయింది కాబట్టి దీని మాక్సిమం మనకు బ్రిడ్జ్లు ఎక్కడెక్కడ రావాలో ఒకసారి ఎన్ఐ చేయవాళ్ళతో మనం కూర్చొని మొత్తం అయిపోయినాక మళ్ళీ జిల్లా రివ్యూ పెట్టుకొని నేషనల్ హైవే ఈ ఆర్ఓ ఉంటాడు, ఆర్ఓలు పీడీలు ఉంటారు. మీ రోడ్ డేట్ ఇస్తే నేను ఇమీడియట్ రాజు నాకు 24 hours సర్వీస్ నాకేం పని లేదు. నేను తిరుగుతూనే ఉంటాను, ఎప్పుడు పోతుంది లేదు.